దాటిపోను. ఓకే, వెరీ గుడ్. ఇంకా అయ్యగారు కొద్దిగా సైలెంట్గా ఉండాలి. సరే, ఈ రాత్రి నేను మీతో పంచుకుపోయే అంశం ఏంటంటే మట్టపు గుండు. చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి ఒకసారి నాతో పాటు. మట్టపు గుండు. మట్టపు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరైనా టాపీ పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? టాపీ మేస్త్రి గారు చెబుతారు. మట్టపు గుండు అంటే ఏంటి? తూకం. తెలుసా? ఎంత గుండు కింద గుండి దారం కట్టి లెవలింగ్ చేసేది ఉంటుంది. చెప్పండి ఏంటిది అది? మట్టపు గుండు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటి అని అంటే మట్టపు గుండు. చెప్పండి ఒకసారి. మట్టపు కాకరలో ఉంది, తీసుకొద్దాం అనుకున్నాను కానీ దేవుడు వేరే అంశం ప్రిపేర్ వచ్చాను కదా, అవసరం లేదే అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చాక సబ్జెక్ట్ మార్చేసింది. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారనంటే ఆమోసు దర్శన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దర్శనం చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దర్శనం రావడానికి ముందు ఆమోసుకి ఇంకా 2 దర్శనాలు కలిగినాయి. ఇది 3వ దర్శనం. ఆ దర్శనాల గురించి నేను వివరించి సబ్జెక్టులోకి వెళ్తాను. ఎవరి ఆమోస్ అని అంటే ఆమోస్ ఏమీ ప్రవక్త కాదు, ప్రవక్త శిష్యుల్లో కూడా ఒకడైన వాడు కాదు. కానీ దేవుని ప్రణాళికలో ఉండి ఎన్నుకోబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం సేవకులు అవ్వాలంటే సేవకులు కొడుకులమే అయి ఉండక్కర్లా, దేవుని ప్రణాళికలో ఉంటే చాలు. గడిగా చదవగలగా ఒకసారి చదవగలమా? ఈ ఆమోసు ఎవరు అనంటే మేడి పండ్లు ఏరుకొని వాటిని అమ్ముకునేవాడు. ఈ ఆమోసు ఎవరయ్యానంటే మందను కాసుకునేవారు, గొర్రెల మందను కాసుకుంటూ. ఇప్పుడు మీరు ఈ ఏరియాలో తక్కువ, మా పల్లెటూరులు కాబట్టి చక్కగా గొర్రెల మందలు మేకల మందలు ఉంటాయి. అవి కాసుకుంటూ ఏదో చింత చిగురు కోసుకొచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మేకలు తోలుకొని వెళ్ళి వదిలిపెట్టేసి చక్కగా చెట్టు ఎక్కి చిగురు కోసుకొని వచ్చి చిగురు అమ్ముకుంటారు. ఇప్పుడు చింత చిగురు అందరు తింటున్నారా? చక్కగా పప్పులోకి వేసి రక్తమే చేయం. స్తోత్రం కలుగును గాక. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఈ ఆమోస్ కూడా ఎలాంటి వ్యక్తి అంటే మందను కాసుకుంటూ మేడి పండ్లు, మనకు తెలుసు కదా, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమ లాగురా, విశ్వదాభిరామ వినరవేమ. వేమన శతకం. అని మేడి పండు గురించి మనకు తెలియదేమీ కాదు. ఈ మేడి పండ్లు ఏరుకుంటూ అమ్ముకునే వృత్తి కలిగినటువంటి వాడు. అయితే ఒకానొక రోజు ఈ మేడి పండ్లు అమ్ముకునే ఈ ఆమోసుని దేవుడు పిలిచి తన సేవ చేయమన్నాడు, ప్రవచనం చెప్పమన్నాడు, రాబోయే సంగతుల గురించి ప్రవచించమని చెప్పారు. ఆమోసు అయ్యా నా వల్ల కాదే, నేను చేయలేనే అని అనలా. ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పిన వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా మారాడండి? దేవుని మాటకు లోబడ్డాడు. అందుకని దేవుడు ఎలా మార్చాడు తెలుసా? కాయలు అమ్ముకునే ఆమోసుని ఆ పట్టణానికి కాపుగా మార్చాడు. గట్టిగా సభలు కొడదాం. హల్లెలూయా. కాయలు అమ్ముకునే ఆమోసుని ఆ పట్టణానికి కాపుగా, కంచెగా మార్చాడు. పిల్లరా, ఈ ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయంలో మనకి 3 దర్శనాలు కనిపిస్తామని అని చెప్పాను కదా. మొదటి దర్శనం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభుని యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనబరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేను నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తిరివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనములు గలవాడు అతడిలాగా నిలుచునని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను.
మీకు అర్థమయ్యే ఉంటుంది. మొదటి దర్శనం ఏంటంటే కడవరి గడ్డి, అంత్యకాలంలో కడవరి గడ్డి మొలిచిందంట. అది మొలిచిన తర్వాత దేవుడు ఏం పుట్టించాడంటే మిడతల్ని పుట్టించాడు. ఈ మిడతలో దీవెనకరానికి కాదు, ఈ మిడతల ఆశీర్వాదానికి కాదు పుట్టించింది. దేనికోసం అనంటే ఉన్న పంటను తినివేయడానికి. మనకి మిడతల గురించి అర్థం కావాలి, ఈ కడవరి గడ్డి గురించి అర్థం కావాలంటే యోవేలు గ్రంథం 1:2 వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళొద్దులేండి, నేను చెప్తాను. అక్కడ 4 రకాలైనటువంటి పురుగులను దేవుడు పుట్టిస్తాడు. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు. గొంగళి పురుగులు తినివేసిన దానిని తినగా మిగిలిన దాన్ని మిడతలు తిన్నాయి. మిడతలు తినగా మిగిలిన దాన్ని పసర పురుగులు తిన్నాయి. పసర పురుగులు తినగా మిగిలిన దాన్ని చీడ పురుగులు తిన్నాయి. ఎలా మారిపోయిందయ్యా ఈ దండంతా వచ్చి వెళ్ళిన తర్వాత అంటే, ఏదేనులాగా ఉన్న ఆ ప్రాంతము ఎడారిగా మారిపోయింది. అర్థం, ఏదేనులాగా ఉన్న ఆ ప్రాంతము ఎడారిలాగా. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని 7 ఆశీర్వాదాలతో నింపాడు. గడిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిడతల దండ ఎందుకు వచ్చింది అని అంటే దీవించడానికి రాలా. దేనికోసం వచ్చిందనంటే మేసేయడానికి. చెప్పండి, దేనికోసం వచ్చింది? మేసేయడానికి వచ్చింది. అప్పుడంట ఈ ఆమోస్ ఏం చేస్తున్నాడు అని అంటే, సర్లే దేవుడు దర్శనం చేపిస్తున్నాడుగా, చూసి ఊరుకుందాంలే, చూసి ప్రజలకు బోధిద్దాం అని అంట్లా. దర్శనం చూడంగానే ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, యాకోబు కొద్ది జనం గలవాడయ్యా, అతని మీరు ఏం చేయొద్దని అంటే దాటిపోయాడు. దేవుడు పశ్చాత్తాపడి చేయలేదు. రెండో దర్శనానికి వచ్చాడు. రెండో దర్శనం వచ్చేసరికి ఏమవుతుంది చూద్దాం ఒకసారి. మరియు అగ్ని చేత, 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శరీతిగా నాకు కనబరచును. అది వచ్చి అగాధమైన మహాజలములను మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు యెహోవా యాకోబు కొద్ది జనములు వాడు అతడు ఎలాగూ నిలుచును మానివేయమని నేను మనవి చేయగా, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని మీకు అర్థం కావాలి. ఇది కూడా అగ్ని, భయంకరమైనటువంటి మహాగ్ని వచ్చిందంట. ఆ అగ్ని రావటం ఏం చేస్తా ఉందనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అగాధ జలాలన్నిటినీ మృంగేసింది. అంత మాత్రమే కదంట, స్వాస్థ్యం మీద, స్వాస్థ్యం అని అంటే దేవుని పిల్లలు, దేవుని సొత్తైన వారి మీద పడి వారిని కూడా నాశనం చేయటం మొదలుపెట్టింది. ఇది శాపమే, ఇది ఉగ్రతే, ఇది శాపమే. అయితే మరలా ఈ ఆమోస్ ఏం చేస్తున్నాడంటే, అయ్యా యాకోబు కొద్ది జనములు గలవాడు, యాకోబుని మీరు దర్శించండి అయ్యా, మీరు అలా చేయొద్దనంటే దేవుడు పశ్చాత్తాపడి తాను చేయాలనుకున్న కీడు చేయక మానేశాడు. మీకు ఏం అర్థమైంది ఈ 2 దర్శనాల ద్వారా? ఈ 2 దర్శనాల ద్వారా ఏమర్థమైంది నేను చెప్పనా? ఇశ్రాయేలీల మీదకి ఉగ్రత రాకుండా, ఇశ్రాయేలీల ప్రాంతం మీదకి ఉగ్రత రాకుండా, వారి స్వాస్థ్యం మీదకి ఉగ్రత రాకుండా ఆమోసు అడ్డుగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోటి గట్టిగా చప్పట్లు కొట్టారు. గట్టిగా ఎలా నిలబడ్డాడండి ఆమోసు? అడ్డుగా నిలబడ్డాడు. అందుకే నేను అన్నాను, కాయలు అమ్ముకునేవాడు ప్రాంతానికి కాపుగా మారిపోయాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు నువ్వు క్షేమంగా ఉన్నావనంటే, ఈ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావనంటే, ఈ రోజు నువ్వు పని చేసుకుని నీ పని చేసుకున్న దాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావనంటే దేవుని క్షేమము, దేవుని కాపుదల, దేవుని భద్రత నీ మీద ఉందనంటే కారణం నీ కష్టం కాదు, కారణం నీ బలం కాదు, కారణం నీ భక్తి కాదు, నీ కోసం ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నారు. కొన్ని చోట్ల దైవ సేవకులు ఏం చేస్తున్నాం తెలుసా? అయ్యా నా పిల్లలు, అయ్యా నా పిల్లల్ని దీవించండి, అయ్యా నా పిల్లల్ని, అయ్యా మీరు కాపాడండి అయ్యా అని అనుదినము మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాడా? గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ప్రతిసారి నేను చప్పట్లు కొట్టమని చెప్పక్కర్లా. ఆమేన్. ఏం చేస్తున్నాడమ్మ సేవకుడు?
నీకు ఉగ్రతకి మధ్యలో అడ్డుగా వచ్చేసాడా? తిరువూరు పట్టణమా, మదిర రోడ్డు గ్రామ ప్రజలరా, ప్రాంత ప్రజలరా, ఈ రోజు నువ్వు క్షేమంగా నిద్రపోతున్నావు అంటే నీ ఇంట్లో కూర్చొని దానికి కారణం ఏంటో తెలుసా? నీ మీదకి ఉగ్రత రాకుండా నీ సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సేవకుని ప్రార్థనను దాటిపోలేడండి నా దేవుడు. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒక వైద్యుడు ఉన్నాడండి, ఒక MBBS స్టూడెంట్ ఉన్నాడు, కష్టపడ్డాడు, కోట్లు ఖర్చు పెట్టి చదివాడు, ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టాడు. ఏం కోరుకుంటాడు? ఖర్చు పెట్టింది ఎట్లొస్తే కరోనా వల్ల వస్తే వస్తుంది. ఎట్లొస్తుంది? రోగాలు వస్తే వస్తాయి, తెగుళ్ళు వస్తే ఏం కోరుకుంటాడు వైద్యుడు? రోగులు రావాలని, రోగాలు రావాలని కోరుకుంటాడు. కానీ సేవకుడు ఏం కోరుకుంటాడు తల్లి? సేవకుడు ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, రోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి అయ్యా. కొట్టు చెప్పండి. రోగం కనుమతిస్తున్నారయ్యా, గాయాలతో బాధపడుతున్నారయ్యా, అయ్యా శ్రమల్లో ఉన్నారయ్యా, ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, ఆవేదనలో ఉన్నారయ్యా, అయ్యా క్షేమాన్ని కోల్పోయి ఉన్నారయ్యా. మీరు కాపాడండి, మీరు కలిసి వేయండి, మీరు కాపుగా ఉండదని అంగలారుస్తాడండి సేవకుడు. లాయర్ ఉన్నాడు, ఏం కోరుకుంటాడు లాయరు? ఏం కోరుకుంటాడు లాయరు? ప్రపంచమంతా శాంతితో ఉండాలి అనుకుంటాడా? ఏమనుకుంటాడు? భార్యాభర్తను కొట్టుకోవాలనుకుంటాడు. అందుకు బయట ఉన్నట్టు తంతారు, అందుకని చిన్నగా చెబుతాను మైక్లో. ఏం కోరుకుంటాడు? భార్యాభర్తన, తల్లి కొడుకులు కొట్టుకోవాలనుకుంటారండి. అన్నదమ్ములు ఇద్దరికి ఆస్తి తగాదాలు రావాలనుకుంటాడు. అవునా కదా? జనాలందరూ కొట్టుకొని క్రైమ్ రేట్ పెరిగిపోతే అప్పుడు లాయర్కి కావాల్సిన కేసులు. కానీ సేవకుడు ఏం కోరుకుంటాడు తల్లి? మరి సేవకుడు ఏం కోరుకుంటాడు రా? అయ్యా, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారయ్యా, మరి మధ్యలో మీరు ఉండండి అయ్యా. ఏబేలాగా ఎవరిని అవనియొద్దయ్యా, కయ్యూలాగా ఎవరిని అవనియొద్దయ్యా. అయ్యా, యాకోబు ఏశావులాగా ఎవరిని అవనియొద్దయ్యా. ప్రార్థన చేస్తాడా లేదా? నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఆమోసు దేవునికి, దేవుని ఉగ్రతకు, మనుషులకు మధ్యలో అడ్డుగా వచ్చేసాడు. దర్శనాన్ని చూసిన దర్శనాన్ని తీసుకెళ్లి చెప్పటమే ప్రవక్త పని. మీకు అర్థమవుతుందా? దర్శనాన్ని చూసిన దర్శనాన్ని తీసుకెళ్లి ప్రజలకు చెప్పడమే ప్రవక్త పని. కానీ ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా? దర్శనాన్ని చూసిన దాన్ని చెప్పడం కాదు, యేసయ్య పాదాలు ఎదురుకొచ్చయ్యా, కొద్ది జనం గలవాడయ్యా, ప్రార్థన చేస్తున్నాడు. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక, ఈ గ్రామ రక్షణ కూడిక దేనికోసమనంటే నీకోసమే. ఆయన దర్శనం చూసి ఆగిపోవచ్చు. ఖర్చు పెట్టుకొని మీటింగ్ పెట్టాల్సిన పని. కారణం ఏంటో తెలుసా తల్లి? నీ మీద ఉగ్రత రాకూడదని. కొట్టి చెప్పట్లా? నీ మీద శాపం వేయబడి చేయగలవని. నీ జీవితాల్లో నిన్ను తినివేసే మిడతలు రాకూడదని. ఆమేన్. ఏం రాకూడదు? వస్తున్నాయి. రాబోయే కాలంలో దొంగలించాలని చూసి మిడతలు రాపి పెడతా ఉన్నాయి. మీ కుటుంబాన్ని పాడు చేయాలని చూసి మిడతలు రాపి పెడతా ఉన్నాయి. అందుకనే దేవుడు దైవజనుడిని ప్రేరేపించే ముందుగానే గ్రామ రక్షణ, గ్రామ క్షేమాభివృద్ధి కొడుకుల్ని లావనెత్తుతూ వస్తా ఉన్నాడండి. సావుకుడు అడ్డుగా వస్తున్నాడు. మాట చెప్పిన సమూయేలు మొదటి గ్రంథం, ఇందాక సార్ గారు సమూయేలు గురించి మాట్లాడుతూ వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి.
సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము. చక్కని మాట ఇక్కడ సమూయేలు ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. 12వ అధ్యాయము 23వ వచనం చదివాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవుట చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా అమ్మ వింటున్నారా? సమూయేలు మాట్లాడుతున్నాడు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో 90వ కీర్తనలో ఉంటుంది. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో మోషే సమూయేలు ఉండిరి అని ఇద్దరు పేర్లే పడతారు. మోషే ఎందుకు సమూయేలు పేరు ప్రత్యేకంగా పెట్టారో తెలుసా? సమూయేలు అంట ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తన ప్రజల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్ అని అంటున్నాడు. అయ్యా, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను పాపం అంటే వ్యభిచారం మాత్రమే కాదండి, పాపం అని అంటే దొంగతనం మాత్రమే కాదండి. బైబిల్ చెప్తా ఉంది, సేవకుడు అంట ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేయకపోతే, ఆ సంఘం గురించి ప్రార్థన చేయకపోతే, ఆ పట్టణం గురించి ప్రార్థన చేయకపోతే అది పాపము. ఆ పాపం దైవ సేవకుడు చేయాలనుకోలేదు. అందుకనే నీ రక్షణ కోసం, నీ క్షేమం కోసం ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. స్తోత్రం కలిగింది కాక, అటు చెప్పండి కనుక స్తోత్రం కలిగింది కాక. ఈ ఆమోసు అడ్డుగా వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. 10 దాకా చెప్పమన్నారు అయ్య గారు. 10 కల్లా క్లోజ్ చేశారు శాము అన్నారు. ఇంట్రొడక్షన్కి నాకు అరగంట పట్టింది. చెప్పమంటారా? మరి అయ్యగారు వస్తారు. అయ్యారు మీకు ఏం చెప్పాను నేను? మీకు 10 దాకా టైం ఇచ్చాను నేను, ఎందుకు చెప్పారు అని అయ్యగారు అడుగుతారు. నేనైతే మీ మీద చెబుతా. అయ్యగారు మీ విశ్వాసం చెప్పమన్నారండి, నేను చెబుతున్నాను. చెప్పమంటారు మరి? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మూడో దర్శనం చూస్తున్నాడు. ఇప్పుడు మూడో దర్శనం చూస్తా ఉంటే ఈసారి ఏం చూస్తున్నాడు తెలుసా? ఈసారి ఉగ్రతం చూడట్లా, ఈసారి అగ్ని చూడట్లా, ఈసారి మిడతలు చూడట్లా. ఈసారి ఏం చూస్తా ఉన్నాడంటే మత్తపు గుండు చేత పట్టుకున్న దేవాది దేవుణ్ణి చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడు? మట్టపు గుండు చేత పట్టుకున్న దేవుణ్ణి, ఆ మట్టపు గుండు చేత పట్టుకున్న దేవుణ్ణి చూస్తూ ఆ మట్టపు గుండు వారి మధ్యలో వేసాడంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మట్టపు గుండు వారి మధ్యలో ఆమోసుని పిలిచి, ఆమోసు నీకేం కనిపిస్తా ఉన్నాయంటే, అయ్యా నాకేం కనిపిస్తుంది అయ్యా, నీ చేతిలో మట్టపు గుండు కనిపిస్తా ఉంది. మరి ఈ మట్టపు గుండును ఏం చేయమంటావు ఆమోసు అంటే, నేనేం చెబుతానయ్యా, నువ్వు ఏదో ఒకటి చేయనంటే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ మట్టపు గుండును తీసుకొని వారి మధ్యలో వేశాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ మట్టపు గుండును వారి మధ్యలో వేస్తా ఉన్నాను, నేను ఇక వారిని దాటిపోనా. ఆమేన్. ఈ రాత్రి ఆశీర్వదించడానికి మట్టపు గుండును చేత పట్టుకొని వచ్చిన యేసుక్రీస్తు వారు మీ మధ్యలో నిలబడి ఇదిగో ఈ ప్రాంతంలో మట్టపు గుండు వేస్తా ఉన్నారు. ఆమేన్. నిత్య వెలుగు ప్రార్థన మందిరములో ఆయన మట్టపు గుండు వేస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మట్టపు గుండు మీ మధ్యలో వేస్తున్నాను, నేను ఇక మిమ్మల్ని దాటిపోను, మనుషులు దాటిపోతారు. అప్పడుగుతావని తెలిసిన వాళ్ళు దాటిపోతాడేమో, కానీ నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా, నేను మిమ్మల్ని దాటిపోను. ఎందుకు దాటిపోడు తెలుసా? ఈ మట్టపు గుండు ఏం బోధిస్తా ఉంది? 3 విషయాలు చక్కగా చెప్పేసి నేను ముగించేస్తాను. ఇప్పుడు నేను చెప్పినంత ఇంట్రొడక్షనే. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నాను. ఈ మట్టపు గుండు దేనికి గుర్తయ్యా? ఈ మట్టపు గుండు ఎందుకయ్యానంటే, ఇంకో చోట రాయబడుతుంది, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా, జెరుబ్బాబేలు చేతిలో ఉన్న గుండును చూసి నేను సంతోషిస్తున్నాను అంటారు. ఈ మట్టపు గుండు దేనికోసమేనంటే, దేనికోసం వాడతారు ఈ మట్టపు గుండు? చెప్పండి ఒకసారి. దేనికోసం వాడతారు? నేను చెప్తాను. కట్టుబడి కోసం వాడతారు. గడియ చాలు పెడదాం ఒకసారి. దేనికోసం వాడతారు? దేనికోసం వాడతారు? కట్టడానికి వాడతారు. ఆమేన్. మేస్త్రి గారు ఉన్నారా? దేనికోసం వాడతారండి? కట్టడానికి. ఒక రాయి మీద పెట్టి, ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి దాన్ని చక్కగా కట్టడానికి
మట్టపు గుండు లేకపోతే కట్టడం సరిగా. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? తల్లి, నీ జీవితం కూలిపోయిందేమో, తల్లి నీ జీవితం పడిపోయిందేమో, తల్లి నీ జీవితం, నీ కాపురం పడిపోయిందేమో. అయితే నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రిని మట్టపు గుండు నీ చేతుల్లో పెడతా ఉన్నాడు. నీ కాపురం లేస్తా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ కాపురాన్ని కట్టకుండా, నీ కుటుంబాన్ని కట్టకుండా, నీ జీవితాన్ని కట్టకుండా, నీ భవిష్యత్తుని కట్టకుండా ఆయన దాటిపోయేవాడు కాదు. స్తోత్రం కలుగునుగాక. ఆయన దాటిపోయేవాడు కాదు. మనుషులు దాటిపోతారేమో. నా అనుకున్న వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చా? కానీ నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడా? ఆయన మట్టపు గుండును నీ చేతులు వేసాడు. ఆమేన్. ఆయన మట్టపు గుండును నీ జీవితంలో వేసాడు. ఇదే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. చదువుదాం ఒకసారి. నేను పడిపోయిన దావీదు గుడారమును. చదువుదాం ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. ఒక్క నిమిషం అన్నగారు అందరూ వినండి. 11వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదివితే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఏమేమి శస్యమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఆమె యోధన ఒకసారి, ఆమె యోధన ఒకసారి అందరూ నాతో పాటు మాట చెప్పండి. మరలా కట్టుదును, పూర్వపు రీతిగా మరలా కట్టుదును. అమ్మ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఈ రాత్రి నా దేవుడు నీ జీవితంలో మట్టపు గుండు వేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను దాటిపోకూడదని. ఎందుకు నేను దాటిపోవట్లేదు తెలుసా? నీ జీవితం కూలిపోయిందని, నీ కూలిపోయిన నీ జీవితాన్ని, శిథిలమైన నీ జీవితాన్ని ఆయన బాగు చేయకుండా, తిరిగి లేవనెత్తకుండా, సరి చేయకుండా ఈ రాత్రి దాటిపోవట్లేదు. నమ్మితే గట్టిగా చెప్పబడ్డా శక్తినంతా అప్పగించుకుంటా. హల్లెలూయా. మాట తప్పేవాడివి కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడైనా అని అంటున్నాడు. ఎలాగ ఆడతాడంటే, ఎలాగ పూర్వపు రీతిగా. చాలా మంది చెబుతారు నాతో పాటు. నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత పర్సనల్గా రూమ్లో ఉన్నప్పుడు వచ్చి కలిసి చెప్తా ఉంటారు. గారు స్టార్టింగ్లో మా కాపురం బాగానే ఉందండి, కానీ ఇప్పుడు బాగాలేదండి. ఆరంభంలో మా పిల్లలు నా మాట బాగానే ఉన్నారండి, ఇప్పుడు ఒకప్పుడు నా జీవితం చాలా బాగుందండి, ఇప్పుడు నా జీవితం ఒకవేళ అదే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా పూర్వపు రీతిగా దేవుడు కట్టబోతున్నాడు. ఆయన దాటిపోయేవాడు కాదు. నీ పక్కన వాళ్ళకి చేర్చుకోదా ఒకసారి. నా దేవుడు పూర్వపు రీతిగా కట్టబోతున్నాడా? నిన్ను దాటిపోలేడా? ఈ గ్రామాన్ని దాటిపోలేడా? అందుకే నీ సేవకుడిని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇదే మాట మచిలీపట్నం మా సంఘంలో చెప్తే ఎగ్గిరి గంతులు వేస్తారంట, ఎగ్గిరి గంతులు వేస్తారు. ఏంటంట అని అంటున్నాడు. పూర్వపు రీతిగా కడతాడంటే ఎలా కడతాడు తెలుసా? ఎక్కడెక్కడ పాడైందో ఎతికి, ఏంటి ఎక్కడెక్కడ పాడైందో ఎతికి, ఎక్కడెక్కడ వంకర పోయిందో సరి చేసుకుంటూ, ఎక్కడెక్కడ కూలిపోయిందో కట్టుకుంటూ అందమైన గోడగా. స్తోత్రం కలుగును గాక. దేవుడంట. చదువుదాం ఒకసారి మాట. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. తాను మట్టపుకుండ చేత పట్టుకొని, చూడండి దేని పెట్టంట, దేని పెట్టంట అంటే ఇదే ఈ మట్టపు గుండు పెట్టి ఎట్లా కట్టాడండి దేవుడు? చెప్పండి ఒకసారి, ఎట్లా కట్టాడంట? చక్కగా. స్తోత్రం కలుగును గాక. ఈ చక్కగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ చక్కగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ చక్కగా అంటే
అందంగా స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ చక్కగానంటే లోపరహితంగా స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా చదవండి, ప్రభు నామమున మహిమపరచుదాం. నా దేవుడు ఈ రాత్రి నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా కట్టాలని ఆశపడుతున్నారంటే చక్కగా అందమైన దానిలాగా, చక్కగా లోపరహితమైన దానిలాగా నా దేవుడు నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడా? నా దేవుడు నీ జీవితాన్ని కట్టకుండా దాటిపోడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడా? నేను నా ప్రజలని దాటిపోనా. గుడ్డు భర్తల మీద కూర్చున్నాడండి రోడ్డు మీద. జనసమాలు పోతా ఉంటే ఏంది అని అడిగితే నజరేయుడైన యేసు అంట వెళ్తున్నాడు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు అన్నాడు. అరలా ఎవరు చెప్పారు ఈయనకి? ఎవరు చెప్పారండి? ఎన్నోసార్లు విన్నాడు యేసే గురించి. ఆయన గుడ్డోళ్ళు బాగు చేశాడంట. ఆమె ఈ యేసే దగ్గర డబ్బులు కాదు నేను అడగాల్సిందే. ఈ యేసే దగ్గర బంగారాలు కాదు. అక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక ఆయన అంటాడు, కుంటి భిక్షగాడు పేతురు యోహాను వైపు తేరి చూస్తాడు, ఏదో దొరికిద్దని. కానీ ఈ భర్తలమయ్యి యేసే వైపు దేనికోసం చూడలా, దేనికోసం చూస్తాడు తెలుసా? తనని దాటిపోద్దని చూస్తాడు. స్తోత్రం కలగని కాక. దాటిపోతే మరలా అవకాశం రాదు. దాటిపోయాడు దేవుడు. నేను అంటాను, యెహోషువ ప్రార్థన చేస్తే ఆకాశంలో సూర్య చంద్రులు ఒక రోజు పాటు ఆగిపోయింది. స్తోత్రం చెప్పచ్చు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షమే మా చెప్పనా. ఈ గుడ్డోడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త నాపేసిందండి. సృష్టికర్త నిలిపేసిందండి. ఆయన అంటున్నాడు, నన్ను దాటిపోవటంటే ఈ దేవుడు అంటున్నాడు, నిన్ను దాటిపోవడానికి కాదు నేను వచ్చింది, నిన్ను బాగు చేయడానికి. నీ గుడ్డి బ్రతుకును, నీ దీన బ్రతుకును, నీ దారుణమైన బ్రతుకును, నీ దరిద్రమైన బ్రతుకును నేను బాగు చేయడానికి వచ్చాను. దేనికోసం వచ్చాడంటమ్మా? దాటిపోవటానికి రాలా, బాగు చేయడానికి వచ్చాడా? అక్క నీ కుటుంబం కూలిపోయింది మనక్క. అక్క నీ భర్త నేను అసహించుకుంటున్నాడు అక్క. అక్క నీ కుటుంబంలో నీ పిల్లల్ని మాట్లాడలేదేమోనక్క. అన్నా ఏంటి నా ఈ బ్రతికి నడుస్తున్నాయేమో. నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శిథిలమైన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన గుండు నూలు పెట్టి చక్కగా నట్టబోతా ఉన్నాడు. గట్టిగా 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 చక్కగా కట్టాడంట. దేనికి సాదృశ్యం? గుండెనూలు కట్టుబడికి సాదృశ్యం. ఆయన రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని అక్క, ఎవరైనా సరే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను నా దేవుడు కట్టకుండా దాటిపోయేవాడు కాదు. కొట్టి చెప్పండి హల్లెలూయా. కట్టకుండా దాటిపోయేవాడు కాదు. ఆమేన్. ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తా